అందరికీ నమస్తే. తెలంగాణకు కేసీఆర్ ఎంత అవసరమో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది. నిన్న రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ స్టాచ్యూ ఓపెన్ చేసిన తర్వాత ఆయన మాటలు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ కానీ, మీడియా మీద జనసేన నేతల దాడులు కానీ ప్రెస్ క్లబ్లో ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి టీడీపీ భజన ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకు అరే కేసీఆర్ ఉంటే ఇవన్నీ తెలంగాణ మీద ఇట్లాంటి దాడి జరగకపోయేదేమో కదా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఎన్టీఆర్ స్టాచ్యూ ఓపెనింగ్ను ఎవరు తప్పుపట్టలేదు. రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ స్టాచ్యూని ఓపెన్ చేయొచ్చు, కాకపోతే దానికన్నా ముందు కొన్ని చేయాల్సిన పనులు అవి చేయలేదు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ను ఫేస్ చేయడానికే పాము ముంగిసర్ లాంటి ఇందిరాగాంధీని ఎన్టీఆర్ను కలిపి మాట్లాడారు రేవంత్ రెడ్డి. జస్ట్ కేసీఆర్ ఫేస్ చేయడానికి అర్థమైంది. ఆయన స్పీచ్ అంతా అది ఎన్టీఆర్ మీద అభిమానంతో కాదు, రాజకీయం కోసమే ఈ స్టాచ్యూ, రాజకీయం కోసమే నేను ఈ స్టాచ్యూ ఓపెన్ చేస్తున్నా అన్న విధంగా రేవంత్ రెడ్డి ప్రసంగం జరిగింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతానని రేవంత్ రెడ్డి జూబ్లీ సెలక్షన్స్లో ఒక 6 months బ్యాక్ హామీ ఇచ్చిందంట. కాబట్టి మేము హామీని నిలబెట్టుకున్నామని చాలా గ్రాండ్గా చెప్పిండు రేవంత్ రెడ్డి. అసలు దానికన్నా ముందు ఒక వీడియో చూపిస్తా చూడండి. ఈ వీడియోలో ఏం కనిపిస్తుంది? మొత్తం టీడీపీ జెండాలు, మొత్తం అదేదో మహానాడు లాగా. ఎందుకంటే ఏపీలో మహానాడు జరిగింది ఆల్రెడీ. తెలంగాణలో టీడీపీ లేదు కాబట్టి మహానాడు పెట్టుకోలే వాళ్ళు. యాక్చువల్గా మినీ మహానాడు లాంటి పెడతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో టీడీపీ పెట్టుకోలేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఒక మినీ మహానాడు పెట్టినట్టుగా కనిపిస్తుంది. లేకపోతే రేవంత్ రెడ్డి మహానాడు పోయినట్టుగా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టొచ్చు, తప్పేం లేదు. ఒక ఎన్టీఆర్ స్టాచ్యూ పెడితే కాంగ్రెస్ వాళ్ళ కన్నా టీడీపీ జెండాలు, టీడీపీ వ్యవహారాలే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలనో మొన్న నారా లోకేష్ మాట్లాడిన మాటలకు దానికి జస్టిఫై చేయనికి, అంటే తెలంగాణలో మేము విస్తరిస్తాం, తెలంగాణలో మా పార్టీ నేను అందరితో సమావేశమవుతా అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మహానాడులో. దాన్ని జస్టిఫై చేసుకుంటా అవును మీరు రావాల్సిందే, ఇక లీడర్తో మాట్లాడాలి, నేనున్నా మీకు అని రేవంత్ రెడ్డి ఒక ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. అసలు రాహుల్ గాంధీ యాక్సెప్ట్ చేసిండా, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తుండ్రో ఏం అర్థమైతలేదు. ఫస్ట్ నేను ఒక ట్వీట్ చూపిస్తాను మీకు. ఆయన మాట్లాడిన మాటలు వీడియో చూపిస్తా ముందు ఫస్ట్ ఒక ట్వీట్, ఈ ట్వీట్ చూడండి ఒకసారి. శశిధర్ రెడ్డి అని ఒక కాంగ్రెస్ కార్యకర్త పెట్టుకున్న ట్వీట్ ఇది. ఆయన పెట్టిన ట్వీట్ ఏంది, అక్కడ టీడీపీ జెండాలు అవన్నీ చూస్తే అసలు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నేను భరించలేకపోతున్నానని పెట్టుకున్నాడు. ఈయన ఒకడే బయటపడ్డాడు, మిగతా వాళ్ళు ఎవరు బయటపడలేదు. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అదే. అంతకన్నా ముందు ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి మాట్లాడదాం. ఎన్టీఆర్ చూసి స్ఫూర్తి పొందాలంట. ఉంటా వెళ్ళే వాళ్ళు అమీర్పేట మైత్రివన్ నుంచి పోయే వాళ్ళందరూ స్ఫూర్తి పొందాలంట ఎన్టీఆర్ స్టాచ్యూని చూసి. ఎన్టీఆర్ స్టాచ్యూలు తెలంగాణలో ఇది ఒక్కటే పెట్టిండా, ఈయన ఒక్కటే పెట్టిండా? కాదు కదా, ఎప్పటి నుంచో స్టాచ్యూస్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి స్టాచ్యూస్. గల్లీలో కూడా ఎన్టీఆర్ స్టాచ్యూస్ కనిపిస్తుంటాయి మనకు. మన ఏరియాలో కనబడకపోవచ్చు కానీ ఆ కుకట్పల్లి ఏరియా పోతే చాలా స్టాచ్యూస్ కనిపిస్తాయి, ఖమ్మం పోతే ఇంకా చాలా స్టాచ్యూస్ కనిపిస్తాయి. తెలంగాణ ప్రజలు ఎన్టీఆర్ని చూసి తప్ప స్ఫూర్తి పొందేంత దిమాగ్ లేదా తెలంగాణ ప్రజలకు? ఒక దాశరథి విగ్రహం పెడితే స్ఫూర్తి పొందలేరా? ఒక చాకలి ఐలమ్మ విగ్రహం పెడితే స్ఫూర్తి పొందలేరా? ఓ పని చేయండి, మనకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ని చూస్తే స్ఫూర్తి పొందలేరా? ఓ పని చేయండి, మన తెలంగాణలో చూసి ఏపీలో స్ఫూర్తి పొందే విధంగా అక్కడ కూడా విగ్రహాలు పెట్టించండి. ఎందుకంటే మీకు సఖ్యత ఉంది. టీడీపీ ప్రభుత్వం అసలు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, అక్కడున్న ఎన్డీఏ గవర్నమెంటే ఇక్కడ కొనసాగింపు. ఎన్డీఏ గవర్నమెంట్ అంటే బీజేపీ, అక్కడ కాంగ్రెస్ లేదు ఎన్డీఏ గవర్నమెంట్లో. తెలంగాణకు వచ్చే వరకు కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ 4 పార్టీలు కలిసి ఇక్కడ ఉన్నట్టుగా కనిపించింది మొత్తం. కాబట్టి మన విగ్రహాలు కూడా ఆంధ్ర వాళ్ళకు కూడా స్ఫూర్తి కలిగించని, కనీసం ఆంధ్ర సెక్రటరీ ముందరనే పెట్టేయండి. ఆంధ్ర నాయకుల కన్నా స్ఫూర్తిగా మిగులుతాయి కదా. మనోళ్ళు స్ఫూర్తిదాతలు కాదా? మనోళ్ళు పోరాట పటిమ ఉన్నోళ్ళు, పోరాట యోధులు కాదా? అక్కడ వాళ్ళు స్ఫూర్తి పొందుతారు కదా, పెట్టవచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు మీరు అక్కడ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తెలంగాణ వచ్చిన 12 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా తెలంగాణ ప్రజలు స్ఫూర్తి పొందాలి. ఎన్టీఆర్ మీ మీద ప్రేమ ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి, తప్పేం లేదు. ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ విగ్రహం పెడితే కొత్తగా ఎన్టీఆర్ని చూసి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఏముంది తెలంగాణ ప్రజలకు అనే విషయం కూడా ఆయన క్లారిటీ లేదు. ఇంకో వీడియో చూపిస్తా చూడండి. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వీళ్ళందరినీ కలిపేసి మాట్లాడుతున్నాడు. నాకు అనిపించింది జస్ట్ కేసీఆర్ ఫేస్ చేయడానికి వీళ్ళందరినీ కలిపిండు. నిజానికి ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఇద్దరు పాము ముంగిసలు అంటారు. అసలు ఇందిరాగాంధీని ఎదుర్కొనికినే కదా ఎన్టీఆర్ పార్టీ పెట్టింది, తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి. రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవం చంపుతుండు. ఆయనకు అవసరం అది. తెలంగాణ ఆత్మగౌరవం చంపాలంట, తెలుగు ఆత్మగౌరవాన్ని బతికించాలంట. ఆయనకు ఆత్మగౌరవం ఉందో లేదో కానీ తెలంగాణ ప్రజలకైతే ఆత్మగౌరవం ఉంది కదా. ఆయన కొంతమంది నాతో మాట్లాడతారు జర్నలిస్టు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజే తెలంగాణ ఆత్మగౌరవం చచ్చిపోయింది అని. ఒకవేళ అదే నిజమేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజంగానే తెలంగాణ ఆత్మగౌరవం చచ్చిపోయి ఇంకా ఏదైనా కొనపానంతో ఉంటే దాన్ని కూడా చంపే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ పనులు చేస్తుండేమో. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి
అన్ని తెలంగాణ ఐకాన్స్ చార్మినార్ తీసేస్తా, వరంగల్ కాకతీయ తోరణం తీసేస్తా, మొత్తం అది మార్చేస్తా, ఇది మార్చేస్తా, తెలంగాణ తల్లిని మార్చేస్తా, టీఎస్ తీసి టీజీ పెట్టేస్తా, గుర్తుపట్టకుండా మొత్తం తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి చేస్తుండే ఆయన ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు ఆయన ఎవరో మాట్లాడిన కదా, బక్క నరసింహులు మాట్లాడండి మహానాడులో తెలంగాణ అనే పదం డిక్షనరీనే లేదు అని. ఎందుకో దానికి కౌంటర్ చేయలేరు రేవంత్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రిగా మా అందరి పెద్దగా, తెలంగాణ పెద్దగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కౌంటర్ చేయలేదు కదా దాన్ని. అంటే కరెక్టే, మీరు దాన్ని ఒప్పుకున్నట్టుంది. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని రేవంత్ రెడ్డి భాషలో అది చంద్రబాబు నాయుడు అనిపించిందంటే దాని రేవంత్ రెడ్డి అనిపించిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన మాట్లాడకపోతే అన్ని మాటలు మాట్లాడినాడు. ఆడ కూడా కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం ఉంది? వినండి ఆ వీడియో కూడా మీరు. ఆనాడు మీ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్ళారు. ఇవాళ మా ప్రభుత్వం 30,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ కి కూతవేటు దూరంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ప్రపంచాన్ని అక్కడికి తీసుకొస్తాం. ఏమర్థమవుతుంది? ఆయన కేటీఆర్ గురించి మాట్లాడుతుండు, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏడవైనా అవే మంత్రాలా? ఇది మీరేదో తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని విగ్రహం పెట్టినట్టు లేదు, ఆంధ్ర వాళ్ళ ఓట్ల కోసం పెట్టినట్టుగా అనిపిస్తుంది 100%. ఇక్కడ కేసీఆర్ లేకపోతే ఏమేం జరుగుతుందో అంతా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అరే కేసీఆర్ ఉంటే అయ్యేది కాదు కదా. 10 సంవత్సరాలు ఎందుకో మాట్లాడలేదు. ఇదే బక్క నరసింహులు ఇవాళ కొత్తగా టీడీపీలో ఉన్నాడు, ఎప్పటి నుంచో ఎందుకో మాట్లాడలేదు తెలంగాణ పదం డిక్షనరీలో లేదని. ఎందుకు నారా లోకేష్ పదే మేము కట్టుబట్టలతో మమ్మల్ని ఎలగొట్టిందని చెప్పేసి మాట్లాడుతుండు, కేసీఆర్ అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇదే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అరే కేసీఆర్ ఉన్నాక ఒక్కడికి మాట్లాడడానికి ధైర్యం సరిపోలే, కేసీఆర్ ఓడిపోయేసరికి ఒకసారి ఎవరిని చూసుకొని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? జనసేన నేతలు ప్రెస్ క్లబ్లో సమావేశం పెట్టి తెలంగాణ జర్నలిస్టుల మీద ఎట్లా నోరు పడేసుకుంటున్నారు? ఇది ఎవరి అండ, ఎవరి ధైర్యం చూసుకొని మాట్లాడుతున్నారు? ఇక్కడ బీజేపీ అండ చూసుకొని మాట్లాడుతున్నారా? రేవంత్ రెడ్డి అండ చూసుకొని మాట్లాడుతున్నారా వీళ్ళందరూ? ఎన్టీఆర్ విగ్రహము హామీ ఇచ్చినా కాబట్టి పెడుతున్నా అన్నాడు రేవంత్ రెడ్డి. మీరు 2.5 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలు ఏమైనాయి? 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఏమైనాయి? రోడ్ల మీద ఇంకా కళాలుల్లా ఒడ్లు కొట్టుకపోతున్నాయి, ఎండుతున్నాయి, వానకు దర్చిపోతున్నాయి, కొట్టుకపోతున్నాయి. మీరు ఇచ్చిన హామీ ఏంది? ఎంఎస్పీ కొంటాం, అన్ని కొంటాం అన్నారు కదా, ఎందుకు కొంటలేరు? మీరు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, ఎందుకు ఆ హామీలు అమలు చేయకుండా 6 months క్రితం ఇచ్చిన హామీలు మాత్రమే గుర్తున్నాయి మీకు? కేసీఆర్ ఎప్పుడన్నా ఎన్టీఆర్ను విమర్శించిండా? ఉందా? ఆడబోయి రాజకీయాలు చేస్తున్నారంటేనే మీకు ఎన్టీఆర్ మీద ప్రేమ లేదు. ఒక రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ మీద మాట్లాడిన వీడియో ఒకటి ప్లే అవుతుంది సోషల్ మీడియాలో, ఒకసారి వినండి. అది కూడా 84లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏమనుకున్నారంటే, నేను దైవాంశ సంభూతుణ్ణి, కృష్ణుడిని నేనే, రాముని నేనే, ఇంద్రుడిని నేనే, చంద్రుడిని నేనే, అందరు కలిసి మీరు నా పాదాలకు మొక్కరిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా క్యాబినెట్ మీటింగ్ లో జరిగిన చిన్న చర్చ బయటికి లీక్ అయిందన్న నెపంతో 31 మంది మంత్రులను ఒక్క దెబ్బతో బూస్టింగ్ చేస్తే ఆత్మగౌరవం పునాదుల మీద ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో ఆత్మగౌరవం తాకట్టు పెట్టిందని చెప్పుకొని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మీద లేని ప్రేమ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎట్టుకెళ్ళి వచ్చింది. ఆయన కాంగ్రెస్లో పీసీసీ ప్రెసిడెంట్ కాకముందు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మాట్లాడిన వీడియో అది. అహంకారం, ఎన్టీఆర్కి అహంకారం వచ్చిందని మాట్లాడిండు. ఎప్పుడు కేసీఆర్ ఎన్టీఆర్ గురించి రాంగ్ మాట్లాడలేదే, ఏ అసెంబ్లీలో కూడా ఇంకా పొగిడిండు అవసరమైతే. కేటీఆర్ ఏమైనా ఎన్టీఆర్ను తిట్టిండా? ఎవరేమనలేదు కదా. అసలు చంద్రబాబు నాయుడు కదా ఎన్టీఆర్ మీద రాళ్ళేపించింది, చెప్పులేపించింది వైస్రాయ్ హోటల్లో, దాని గురించి కదా మాట్లాడాల్సింది. అసలు ఇది కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారో, వాళ్ళు ఎట్లా జీర్ణించుకుంటున్నారో అర్థమైతే లేదు. రాహుల్ గాంధీ, ఇదంతా రాహుల్ గాంధీకి తెలుసా? ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఒకటా? వాళ్ళిద్దరు స్ఫూర్తితోనా, వాళ్ళిద్దరు పథకాలంట, ఎన్టీఆర్ స్ఫూర్తితోనే స్కీమ్స్ అంట. ఇక్కడ ఇందిరమ్మ పథకం అంతా ఆయన ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళ పథకం అంట, ఎన్టీఆర్ గవర్నమెంట్ కానీ ఇళ్ళ స్కీమ్ అంట. అంటే ఇన్ని సంవత్సరాలు, ఒక 40-50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించిన స్ఫూర్తి కానే కదా రేవంత్ రెడ్డికి? ఓన్లీ ఎన్టీఆర్ పథకాలే స్ఫూర్తియా? అసలు కాంగ్రెస్ ఉందా? అందరూ అడుగుతున్నారు, కాంగ్రెస్ ఉందా, చచ్చిపోయిందా తెలంగాణలో అని. కానీ రేవంత్ రెడ్డి ఒరిజినల్ స్టైల్ ఏందో మొత్తం అర్థమైపోయింది. ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళే గ్రహించాలని అంటున్నారు అందరూ. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు రేవంత్ రెడ్డి స్పీచ్ని చూసి, రేవంత్ రెడ్డి పనులు చూసి. అంత ఎవరన్నా ఏమని అనుకొని నేను పెట్టేది పెట్టుకుంటా, ఎవరన్నా అనేది రాహుల్ గాంధీ ఏమన్నా అనుకుంటారన్నా, లేకపోతే ఒరిజినల్ కాంగ్రెస్ ఏమని అనుకుంటారన్నా, తెలంగాణ ప్రజలు ఏమని అనుకుంటారన్నా? తెలంగాణ ప్రజల మీద లేని సోయి ఈయనకి ఈ సోయి ఏందో అర్థం కాలేదు. తెలంగాణ ప్రజలు ఓటేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రి. మీకు ఆంధ్ర వాళ్ళు ఎవరు ఓటేయలేదు 2023 ఎలక్షన్స్లో. అందుకే మీకు హైదరాబాద్లో ఒక్క సీట్ కూడా గెలవలే. కానీ ఇప్పుడు మాత్రం మీకు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళకి స్ఫూర్తి అని చెప్తున్నారు. మన సమస్యల మీద నోరు లేవని నాయకుడు
మన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని నాయకుడు, మన ఆత్మగౌరవం కూడా నిలబెట్టలేని రేవంత్ రెడ్డి గారు ఈ చర్యలను ఎవడన్నా సమర్థిస్తాడా? ఇవన్నీ మంచి చేసి ఇది కూడా ఓకే మనకంటేనన్నా ఎవడన్నా భరిస్తాడు. కానీ తెలంగాణ ప్రజలు మీరు చేసే పనులను చూస్తున్నారు. మీరు ఇదే లాస్ట్ అనుకుంటున్నారు, వాళ్ళు కూడా ఇదే లాస్ట్ అనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు కూడా. కానీ ఫైనల్గా కేసీఆర్ నాయకత్వ అవసరం ఏంది తెలంగాణకు అనేది రేవంత్ రెడ్డి చేష్టలను బట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.